దండ ప్రేమ ఉన్నది గుండె నిండా మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కదిలేరా మన అన్న కావ్య కృష్ణన్నరా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడో తప్పడురా ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా మన బాధలు గాథలు చూసాడురా బంధువులే ముందుకొచ్చాడురా మన రేపటి బంగారు భవితకై బాటలు ఎన్నో వేస్తాడురా ఓహో పదవుల కొరకు పాకులాడని మనసున్న మారాడురా తన్నా తన్నా డప్పుల మోతల్ల వస్తుండు కావ్య కృష్ణన్న దండోరేసి పేదల జాతర తెస్తుండు కావ్య కృష్ణన్న గుండె గుండెకు అండగా నిలువగ ముందుకొచ్చే కావ్య కృష్ణన్న చంద్రబాబు సైనికుడై పసుపు జెండా ఎట్టే కృష్ణన్న పేదోడి కన్నదండ ప్రేమ ఉన్నది గుండె నిండా మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కదిలేరా మన అన్న కావ్య కృష్ణన్నరా ఏహే కష్టమనే మాట చెవిల పడ్డాదంటే కాలు నిలువాదన్నకు సత్యమిది నమ్మిన జనమును అమ్మోలేగాస్తాడు జై కొట్టు కృష్ణన్నకు ఆహా సొంత ట్రస్టు పెట్టి లెక్కలేనన్ని సేవలెన్నో చేశాను మన అన్న పేదోడికి తాను పేగు బంధమై పెద్దన్నలా ఉన్నాడు ఆత్మగౌరవం ఉన్నోడు అందరి మేలు కోరేటోడు పార్టీ కోసం ప్రజల కోసం ఎవరికైనా ఎదురు వెళతాడు ఓహో చంద్రబాబు నిండు దీవెనుంది లోకేశు అండ ఉంది గుండె గుండెకు అండగా నిలవగా ముందుకొచ్చే కావ్య కృష్ణన్న చంద్రబాబు సైనికుడై పసుపు జెండా ఎట్టే కృష్ణన్న పేదోడి కన్నదండ ప్రేమ ఉన్నది గుండె నిండా మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కదిలేరా మన అన్న కావ్య కృష్ణన్నరా ఆహా కనకపట్నము కబ్జాల కమిషన్ల పాలాయే అందుకే కథన రంగమున దూకాడు మన కావ్య కృష్ణన్న ఓహో బోగోలు బాకాసురుడి భరతం మట్టంగా అల్లూరు అక్రమార్కుడి అంతం చూడంగా అరే దగాదత్తిని దోచుకున్నోడిని దహింపజేయగా వస్తున్నాడు నందమూరి మన నారావారి ఆశీర్వాదం ఉన్నోడు కావలి నేలకు బంగారు బాటలు వేస్తాడు కావ్య కృష్ణన్న సమర్థ పాలనంతం చేయగా అందరము అడుగేద్దాము పసుపు జెండా జన సైనికుల మద్దతుతో ముందుకెళదాము భుజము భుజము గలుపుతూ మనము సైకిల్కే ఓటేద్దాము మన కావ్య కృష్ణన్ననే గెలిపించి కావలినే కాపాడుదాము పేదోడి కన్నదండ ప్రేమ ఉన్నది గుండె నిండా మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కదిలేరా మన అన్న కావ్య కృష్ణన్నరా వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న పేదోడుకి చేదోడు గుండె పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన గండ మన కావలిని కాపాడగా ఏ కష్టము రాకుండా ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరు వాడ యుద్ధంగా నరకాసురవంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా గుండ గుండకు వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్నం చేస్తామన్నారు కబ్జాల కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింటి ప్రతి ఊరు చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న దళము ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా రైతన్నకు దిక్కేది దళితన్నకు దారేది మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి భవితే లేదు హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు సిరులు మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు చల్ జాతరోలే ముందుకొచ్చే మన పసపు తలము ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా దౌర్జన్యం దాదాగిరులు దళితన్నల ఆత్మహత్యలు మహిళలు ఆర్టీసీ డ్రైవరులు విలేకరులపైనే దాదులు బతుకులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు చిరుజల్లులకే పూలాయి జగనన్న ఇండ్లు అనకొండ ఆగడాలనే ఆపే నాయకుడు కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు మన కావ్య కృష్ణ రెడ్డన్న సైకిల్ కే ఒట్టేద్దా ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా దోస్తి కట్టుకుందమా దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా కావ్య కృష్ణన్నతో దండు గట్టి పోదమా కావ్య కృష్ణన్నతో దండు గట్టి పోదమా తెలుగుదేశ జెండా బట్టి దండును నడిపిద్దామా దోస్తర దిన్ అరే అరే దోస్తర దిన్ చల్ దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా కావ్య కృష్ణన్నతో దండు
ఓహో పేదోడి కన్నదండ ప్రేమ ఉన్నది గుండె నిండా మన కావలి నేల కన్నీళ్ళుదుడు వంగ వీరుడోలే కదిలేరా మన అన్న కావ్య కృష్ణన్నరా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడో తప్పడురా ప్రముఖులకి అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వైకుంఠపురం శివుడు నివసించే ప్రాంతం ఎప్పుడు కూడా వైకుంఠపురంలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఈ ప్రాంతం రావడం నాకు ఇష్టం. అది మసీదైనా కావచ్చు, గుడైనా కావచ్చు, పేదవారి ఇల్లైనా కావచ్చు, ఒక సిమెంట్ రోడ్డు కావచ్చు, ఒక వాటర్ పైప్ లైన్ కావచ్చు. నిరాధారక గురుడైనటువంటి ప్రాంతం వైకుంఠపురం, అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం వైకుంఠపురం. అందుకనే ఈ ప్రాంత ప్రజలు నా హక్కులు చేర్చుకున్నారు. వాళ్ళు సొంత బిడ్డ ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలా గెలిపించాలో అలా గెలిపించారు. ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి ఈ ప్రాంత అభివృద్ధి తప్ప. అందుకే నేను ఎమ్మెల్యే నాటి నుంచి ఈరోజు ఆనపగుంటకి సింటు తీపిచ్చి వాళ్ళ బావుల్లో కానీ బోరుల్లో కానీ మురికి నీరు రాకుండా ఆనపగుంటని అభివృద్ధి చేశాం. ఈ ప్రాంత వాసులకు ఎన్నో చిరకాల వాంఛ బ్రిడ్జి. వర్షం వస్తే ఊరు చుట్టూ తిరిగిపోవాలి, బురద నీళ్ళలో తిరిగిపోవాలి. నా చెల్లెమ్మలు అక్కలు ఆ తల్లులు ఆనపగుంట వాగుల్లో తిరిగి నడిచిపోవాల్సిన పరిస్థితి. దానికే మీ అందరూ కూడా మాటిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో మీ బ్రిడ్జిని పూర్తి చేసిన తర్వాతే ఎలక్షన్కి వస్తానని చెప్పా. అతి తొందరలో శంకుస్థాపన చేపిస్తా. ఎక్కడో 2029 ఎన్నికలకు వచ్చే నాటికి తెలుగుదేశానికి అడ్డాగా వైకుంఠపురం చేస్తా. మీకు తెలుగుదేశం గెలిపించాల్సిన బాధ్యత మీ ముందు పెడతా. నేను ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నా. ఈరోజు ఫారెస్ట్ లో ఎప్పుడు నుంచో ఫారెస్ట్ లో నీళ్లు లేక అలమటిస్తుంటే ఫారెస్ట్ లో పైప్ లైన్ అంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక్క మాట చెప్పా, నా ప్రాంత వాసులు పేద పడుకుని బలహీన వర్గాల వారు నీళ్లు లేక రోజు ట్యాంకర్లతో ఇబ్బందులు పడుతున్నారంటే ఫారెస్ట్ అధికారులు చెప్పి ఈ రోజున ఫారెస్ట్ లో కూడా పైపులు వేసి నీళ్లు అందించడానికి సిద్ధపడ్డాం. 33 లక్షల రూపాయలు నిధులు వెచ్చించాం. వైకుంఠపురానికి అండర్ బ్రిడ్జి ఒకటి, రామిరెడ్డి తోటకు ఎదురుగా ఒక అండర్ బ్రిడ్జిని ప్రారంభిస్తున్నాం. తొందరలోనే ఓపెన్ కూడా నేర్చుకుంది. ఈ రోజు చెరువులో సంఘం, చెరువు కట్ట కింద సంఘానికి నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చాం. ఈ రోజున వర్షాలు ఎక్కువ వచ్చి ఫారెస్ట్ లో ఉన్న నీళ్ళంతా కూడా వైకుంఠపురంకి వస్తే ఆనపగుంట దగ్గర 38వ వార్డులో అందరి ఇళ్లకి నీళ్ళు వస్తే ఈ రోజు 40 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించా. అతి తొందరలో 3-4 నెలల్లోనే రేపు వర్షాలు వచ్చే నాటికి 38వ వార్డులో రైలు కట్టకి పరవడు పక్కగా ఉన్న బజార్లో కానీ డ్రైనేజీలు శివ, అదేవిధంగా రవి, వీళ్ళందరూ కూడా 38వ వార్డులు కోరికలు తీర్చడానికి కోసం ఈ రోజుకు ఆర్థిక నిధులు తక్కువైనప్పుడు కూడా వైకుంఠపురానికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు 40-45 లక్షల రూపాయలు మళ్ళీ ఈ రోజు నిధులు ఇచ్చాం. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ లేకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నా. ఏ ఒక్క తల్లి, ఏ ఒక్క అక్క నాకు ఫోన్ చేసినా కూడా స్పందించి ఈ ప్రాంతం కోసం చేస్తున్నా. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈ రోజు యువకులందరూ కూడా పార్టీలో ఆహ్వానించాం. ఈ రోజు యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది. ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి ఈ రోజు చాలా మంది తండాలుగా వైసీపీని వీడి తెలుగుదేశానికి వస్తున్నారు. ఈ రోజు వచ్చినటువంటి నా సోదరుడు మల్లికార్జున, నా సోదరుడు కమలాకర్, నా సోదరుడు వెంకటరమణ, నా సోదరుడు నరేష్, నాకు ఇష్టమైన వ్యక్తి మా కన్నాయక్, నాకు ఇష్టమైన ముస్లిం సోదరులందరూ కూడా తెలుగుదేశానికి రావటం అంటే నిజంగా కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఒక్కడే చెప్తున్నా, మీరు ఈ వాటిని గెలిపించే ధైర్యం మీకుంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దమ్ము నాకుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. వెట్టి చాకిరి మారద్దాం. ఎవరో 2 కుటుంబాలను పెంచడం కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజానికం, ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఇంటి ముందు ఫారెస్ట్ కూడా సావిత్రమ్మ గుడి దగ్గర నుంచి కూడా అతి తొందరలో మళ్ళీ మీకు రోడ్ చేసి మీ రుణం తీర్చుకోవడానికి నేను సిద్ధం ఉన్నా. రేపు మున్సిపల్ ఎన్నికల్లో నేను పెట్టిన అభ్యర్థుల్ని నేనే పోటీ చేసినట్టుగా భావించి మీరు గెలిపిస్తానంటే ఇంకా ఎన్నేళ్ళ చేయడానికి, ఈ ప్రాంతాన్ని ఊడిగించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పని చేసే తప్పులున్న వ్యక్తులకు ఓట్లేయాలి, పని చేసే అభివృద్ధి చేసేటువంటి వ్యక్తులకు ఓట్లేయాలి. ఎప్పుడు 5 సంవత్సరాలకు వేసే ఓటు మునిగిపోయే వ్యక్తులకు కాదు, అభివృద్ధి చేసే వ్యక్తులకి. ఒక్కసారి మీరు
కూడా ఎమ్మెల్యే అనేది పదవిని పక్కన పెట్టి మీ ఇంటి ప్రాంతవాసిగా మీ ప్రాంతవాసిగా ఈ సేవ చేసే బాధ్యతగా భావించి అన్ని పనులు చేయడానికి నేను సిద్ధపడుతున్నా, నేను చేస్తున్నా. నేను చేస్తుండేది ఎక్కడ కల్మషం లేకుండా, అవినీతి లేకుండా, ఎక్కడ నేను పెట్టే అభ్యర్థులు గెలిపించి రేపు మున్సిపాలిటీకి ఒక కానుకగా నాకు ఇవ్వండి, ఈ ప్రాంత అభివృద్ధిని చేసి చూపిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అందుకనే నాకు ఇష్టం ఈ వైకుంఠపురం ఇష్టం. ఎందుకంటే ఈ వైకుంఠపురంలో శివుడు ఉన్నాడు, ఈ శివుడు ఉన్నాడు, ఇక్కడ అల్లా ఉన్నాడు, ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ వైకుంఠపురం నుంచే నా రాజకీయ ప్రస్థానాన్ని మళ్ళా ప్రారంభిస్తున్నా. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంత దూరమైనా వస్తా, ఎంత సేవైనా చేస్తా, దేనికైనా సిద్ధపడి తెలుగుదేశానికి కావాలని అడ్డా చేయడం నా ఉద్దేశం ఒక్కటే. ఈ రోజు ఎక్కడో పుట్టా, ఎక్కడో పెరిగా, ఏదో చేశా, ఈ రోజు నన్ను నమ్మి ఈ రోజు మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, భవిష్యత్తు నాయకుడు యువ నాయకుడు లోకేష్ నన్ను ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీ అందరి ఆదరాభిమానాల మధ్య, కార్యకర్తల కోలాహలాల మధ్య, తెలుగుదేశం నాయకుల అకుంఠ దీక్షతో ఎండనక వాననక శరీరాన్ని కూడా పట్టించుకోకుండా కార్యకర్తలందరూ కష్టపడితే నేను ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే, ఈ శరీరం ఈ కార్యకర్తలదే తప్ప ఇది నాది కాదు. అందుకే దేనికైనా సిద్ధపడతా, తిట్టినా పడుంటా, ఏం చేసినా పడుంటా. ఎందుకంటే ఈ కావాలి అభివృద్ధి చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేయరు, ఈ కావాలని మన కావాలని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మోసపోయే కంటే మన కావాలని మనం ప్రేమిద్దాం, మన కావాలని మనం ఆదరిద్దాం, మన కావాల కోసం దేనికైనా సిద్ధపడదాం. అవసరమైతే యుద్ధం చేయడానికైనా సిద్ధపడి మన కావాలని మనం రక్షించుకుందాం. మన కావాలలో పుట్టిన మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన కావాలలో పుట్టిన వాళ్ళు రాజకీయ పతనం చేయాలి. మన కావాలని ఎవడో వచ్చి ఎవడో దయాదాక్షల మీద కావలి గడ్డ బతకదు. కావలి గడ్డ యానాది రెడ్డి కాడి నుంచి కొండపనాయుడు కాడి నుంచి బీజం నాటారు కావల్లో పౌరుషాన్ని. ఆ పౌరుషాన్ని చూపించి ఒకరి చేతుల్లో కావలి ఉండదు, కావలి ప్రజల చేతుల్లోనే ఉండే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎవరు వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. మన కావలి తెలుగుదేశం పార్టీలో ఎంతమంది సేవ చేయడానికి ముందుకు వస్తే, పాత నాయకుల అండలో పనిచేయడానికి సిద్ధంగా ముందుకు వస్తే, కావలిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తే, ఎంతమందినైనా క్యారెక్టర్ నుండి పనిచేయాలని తప్పన, పేరు తెచ్చుకోవాలని తప్పన, పేదవాడి కోసం బతకాలని తప్పన ఉన్నటువంటి ఎంతమందిని వచ్చినా చేర్చుకోవడానికి కావలి తెలుగుదేశం పార్టీ ద్వారాలు ఎప్పుడు తెరిసేలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మిత్రులు మీరందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇక్కడ ఈ ఇక్కడ మన పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఇది అన్ని పార్టీల లాంటి పార్టీ కాదు, క్రమశిక్షణకు మారిపోయారు. ఇక్కడ అధ్యక్షులు ఉంటారు, జనరల్ సెక్రటరీ ఉంటారు, కమిటీ ఉంటుంది, క్లస్టర్స్ ఉంటారు, యూనిట్ ఉంటారు, బిఎల్ఏలు ఉంటారు. ఇంతమంది ఈ రోజు నా పద్ధతి నచ్చి, చంద్రబాబు నాయుడు పద్ధతి నచ్చి, లోకేష్ బాబు నచ్చి, జగన్ గారి రౌడీజాన్ని పార్టీ లేకపోయినా కూడా కావలి ప్రజల వైసీపీ నాయకులు అరాచకాలను అంటగడుతూ మీరు తెలుగుదేశంలో చేరినందుకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం నాయకుల కమిషన్లలో వాళ్ళు చెప్పిన విధంగా అందరూ కూడా నడుచుకుని కావలిలో తెలుగుదేశం క్రమశిక్షణకు మారిపోయారు. 2029లో లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం గడ్డ కావలి అడ్డాగా మారాలి. 2029లో తెలుగుదేశం గెలవాలి. ఆ తెలుగుదేశం కావ్య కృష్ణారెడ్డితోనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరినీ కూడా తెలియజేస్తూ, ఇది కాదు గెలుపు. రేపు మన ప్రజల మన్నలు పొందాలి. రేపు ప్రజల యొక్క సేవ చేసి వాళ్ళ మెప్పు పొంది, వాళ్ళ మెప్పుతో మనం గెలిచిన రోజు నిజమైనటువంటి గెలుపుగా భావించాలి. దానికోసం కర్పూరంలా కరిగిపోయి వెలుగునీయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, ప్రజలందరూ కూడా సిద్ధమై మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజు ఎవరు వచ్చారు? పేద బడుగు బలహీన వర్గాల నాయకులు వచ్చారు ఈరోజు. ఎందుకంటే మన భవిష్యత్తు అంతా కూడా నిన్నటి రోజున 10th క్లాస్ ఎలక్షన్లు వస్తే, లోకేష్ మంత్రి కాకముందు 10th క్లాస్ ఎలక్షన్ రిజల్ట్, లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత 10th క్లాస్ రిజల్ట్ ఒక్కసారి చూస్తే, అందుకోసమే లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, అందుకోసమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లోకేష్ కావాలి. ఆ లోకేష్ నీడలో ఈ కావలి అభివృద్ధి చెందాలి. ఆ లోకేష్ నీడలో నా కార్యకర్తలు పదవులు రావాలి. ఆ లోకేష్ నీడలో నేను మళ్ళా ఎమ్మెల్యే కావాలి. దానికోసం మనందరం కూడా కష్టపడి కావలిని అభివృద్ధి చేసుకుందాం. ఎవరో వచ్చి ఏదో చేయలేరు, ఈ కావలి అడ్డని ఇక్కడి నుంచి మార్చలేరని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. రేపు